ఇంకా పూర్తిగా తెలీదు సార్. ఎప్పుడు మాట్లాడారు మీరు లావణ్య? నిన్న నిన్న అండి. అంటే అంటే రీసెంట్గా ఆయన కాంటాక్ట్లో ఉన్నాడు అంటే నిన్న ఆర్టీవీలో లైవ్ లో మాట్లాడారు కదా కాల్. అవును అవును. సో మరి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడో అక్కడ ఊర్లో ఉన్నాడో తెలియదు, నాకు అడగలేదు నేను. ఓకే. బట్ జరగడం ఇన్సిడెంట్ అయితే గుంటూరులో జరిగింది అని అంటున్నారు. సో మస్తాన్ సాయికి మీకు రిలేషన్ కి సంబంధించి రాజ్ తరుణ్ అనేక సార్లు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? మస్తాన్ సాయి మీకు ఏమవుతాడు? ఎట్లా? ఏమీ లేదు అని అతను కూడా నిన్న లైవ్ లో చెప్పడం జరిగిందండి. అంటే ఏదైతే కేసు పెట్టానో అది రాజ్ తరుణ్ కి తెలిసే పెట్టాను, మరి నన్ను వదిలించుకోవాలని ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అందరికి న్యూస్ లో వచ్చింది అండి. శేఖర్ భాష చేసింది అయ్యేటొచ్చు, శేఖర్ భాష త్రూగా ప్రీతి వచ్చారు, ఉదయ్ వచ్చారు, ఇంకొక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో నన్ను ఎంత టార్గెట్ చేస్తున్నారు, మరి నా మీద ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించిందండి. ఇప్పుడు ఈ మస్తాన్ సాయికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాడని కానీ పెడ్లింగ్ చేస్తాడని కానీ మీకు తెలుసా? నాకు తెలియదు సార్, టు బి హానెస్ట్. ఇప్పుడు జూన్ నెలలోనే నా మీదే వాళ్ళందరూ ఆరోపణలు వేశారు ఇన్ని రోజులు. నేను తీసుకెళ్ళాలి అన్నారు, మరి పైన భగవంతుడు ఉన్నాడు. అంటే మస్తాన్ సాయి ఎప్పుడైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కానీ, డ్రగ్స్ గురించి మాట్లాడడం కానీ, పెడ్లింగ్ చేసే సందర్భాలు కానీ, అంటే మీకు మంచి స్నేహితుడిగా తెలుస్తుంది, మీకు అసలు అతనికి సంబంధించి ఇట్లాంటి విషయాలు తెలియదా? పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని? మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే మా కేసు గురించి మా గొడవలేనండి. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో కూడా మా పేర్లు అన్యాయంగా వచ్చాయని మేము క్వాచ్ కి వెళ్ళడానికి మాత్రమే మేము మాట్లాడుకునే ప్రయత్నంలోనే మస్తాన్ మా ఇంటికి రావడం, మా ఇంటికి వచ్చిన ప్రాసెస్ దేనండి రాజ్ తరుణ్ మస్తాన్ మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పడం. మస్తాన్ సాయి అప్పుడు కూడా గుంటూరులోనే ఉన్నాడండి. వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా నాకు మస్తానికి ఎటువంటి సంబంధం లేదు సార్, టు బి హానెస్ట్. మస్తానికి కూడా లేదంటారు మీరు? మస్తానికి కూడా లేదండి, ఆ కేసులో వరకైతే లేదండి. ఏ కేసు? ఇంకా పర్సనల్ గా అదే అండి. ఇప్పుడు ఈ కేసులో నాకు తెలియదు, నేను లేనండి. ఓకే. కాదు, ఈ కేసులో ఏం జరిగిందని ఇంకా నాకు అసలు తెలియదు. ఆ కేసులో అయితే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వారణాసిలో ఉన్నానండి. అందులో ఏమని రాశారంటే పలానా టైం పలానా పీపుల్ అని రాశారు. అప్పుడు మేము అక్కడ లేను, ఆ పీపుల్ కూడా నాకు తెలియదండి. సో ఇట్స్ ఫేక్. మేము వాష్ ఆల్రెడీ చేసుకున్నాం, మేము ఫైట్ చేస్తున్నాం సార్. కరెక్ట్. నేనంటే మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా అడగడం కాదు, కానీ ఇక్కడ మస్తాన్ సాయి అనే విషయం ఒక పేరు ప్రతిసారి లావణ్య రాజ్ తరుణ్ పేరు వచ్చినప్పుడుగా బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు అతన్ని. జూన్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా అతను తప్పించుకొని ఒక దర్గాలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది న్యూస్. అవునండి, అవును చూస్తున్నాను నేను ఇప్పుడు అదే. సో అతను మీకేమో రోజు కాంటాక్ట్, అంటే రీసెంట్ గా కూడా కాంటాక్ట్ లో ఉన్నాడు మీతోటి? రీసెంట్ గా అంటే సార్ ఫోన్ కాల్ తీసుకున్నారు నిన్న లైవ్ లోని. మరి అతను ఇంకొక ఛానల్లో కరాటే కళ్యాణి నాతో కాదండి కాంటాక్ట్ లో ఉంది, ప్రీతి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడు, ప్రీతి వాళ్ళతో కలుస్తున్నాడు. కరాటే కళ్యాణితో మాట్లాడారు. ప్రీతి కూడా డ్రగ్స్ కి సంబంధించి ఆవిడ పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కి సంబంధించి బయటకు వచ్చింది. మీకేమన్నా అనుమానం వస్తుందా ఇప్పుడు అతని వ్యవహారం? అది పోలీసులే చెప్పాలని కోరుకుంటున్నాను సార్, మీరే చెప్పాలి. మీకు అతను పరిచయం ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడే నాకు ఒక అనానమస్ కాల్ కూడా వచ్చింది సార్, ప్రీతికి సంబంధించి. అండ్ ఉదయ్, ప్రీతి అండ్ మస్తాన్ సాయి అవినాష్ వాళ్ళ ఫ్లాట్ లో కొండాపూర్ లో స్మోకింగ్ చేస్తున్న వీడియో కూడా నాకు ఇప్పుడే రావడం జరిగింది సార్. వీడియో వచ్చింది మీకు? వీడియో వచ్చింది. ఫార్వర్డ్ చేయగలుగుతారా బిగ్ టీవీకి మీరు? తప్పకుండా సార్, నేను పంపిస్తాను. బట్